ఈరోజైతే వంట పని అయిన తర్వాత పిల్లలకి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేద్దామన్నట్టుగా ఈ విధంగా చేస్తున్నానండి. ఎలాగో చేస్తున్నాను కదా, మీకు చూపించవచ్చు అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఈ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఇలా నువ్వులు తీసుకున్నాను, బెల్లం, ఖర్జూరం, బాదం తీసుకున్నాను, దోసపప్పు తీసుకున్నాను, అలాగే పంపింగ్ సీడ్స్, వేరుశనగ గుళ్ళు. ఇవన్నీ కొద్దిగా వేయించుకొని ప్యాన్ మీద రెడీ చేసుకోవాలన్నమాట. ముందుగా అయితే నేను బాదం వేయిస్తున్నానండి. దీనికి నూనె అది ఏమీ అవసరం లేదు. ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా వేపేసుకోవాలన్నమాట. ఇవి లైట్గా పగుళ్ళు వస్తున్నప్పుడు మనకు మాడిపోకుండా తీసేసుకు పక్కన ఉంచుకోవాలి. అలాగే వేరుశనగ గుళ్ళు కూడా వేయించేస్తున్నానండి. చిన్న సెగ మీద పెట్టి అస్సలు మాడిపోనివ్వకూడదు, మాడిపోతే టేస్ట్ మారిపోద్ది అన్నమాట. సో ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా ప్రతిదీ కూడా వేయించేస్తున్నానండి. రోజు ఉదయమే స్కూల్కి వెళ్ళి కంగారులో మనం నానబెట్టి పెట్టినా కానీ వీళ్ళు తింటలేదండి. అందుకని ఎలాగో నువ్వులైతే మంచి కాల్షియం అవి ఉంటాయి కదా, ఇవన్నీ వేయడం వల్ల మంచి ఫైబర్ కూడా పిల్లలకు అందుద్ది అన్నట్టుగా ఇంకా నేను ఈ డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేసేస్తున్నాను. పిల్లలు తింటారు కదా అని కొంచెం జీడిపప్పు కూడా వేసానండి. అదే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అయితే కనుక ఈ జీడిపప్పుని అవాయిడ్ చేసేయచ్చు. ఇంకా పిస్తా అది వేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేదు, ఇంట్లో ఉన్న మట్టుగా నేను ఈరోజైతే చేస్తున్నాను అనమాట. ఇవన్నీ వేయించేసిన తర్వాత లాస్ట్ నువ్వులైతే వేపుకుంటున్నానండి. ఈ నువ్వులైతే ఎక్కువగా వేపకూడదు, లైట్గా బ్రౌన్ షేడ్ వస్తే సరిపోద్ది అనమాట. ఎందుకంటే ఆయిల్గా ఉండే మూల ఎక్కువ వేపితే బాగుండదు అనమాట. ఈ రీతిగా ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు అనమాట. ఇంక ఇవన్నీ చల్లారి లోపైతే నేను ఖర్జూరాలను ఈ విధంగా సీడ్ తీసేసి ముక్కలు చేసేసుకున్నానండి. అలాగే 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఈ లోపు వేరుశనగ గుళ్ళు కూడా కొంచెం చల్లారినాయి. వీటి తొక్క తీయడం చాలా ఈజీ అండి. ఇలా క్లాత్లో వేసేసి ఇలాగా దాన్ని ప్రెస్ చేస్తే చాలు, చక్కగా ఊడిపోతాయి అన్నమాట. చూసారా, ఈ విధంగా అయితే పొట్టు వచ్చేసింది. ఇంకా దీన్ని శుభ్రం చేసుకుని మిక్సీ పట్టేద్దాం. ముందుగా అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా మిక్సీలో ఒకసారి అయితే తిప్పుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరబరగా మనం ఇందులో మిక్సీ చేసేసుకోవాలి. ఇంక వేరుశనగ గుళ్ళు కూడా శుభ్రం చేసి పొట్టంతా తీసేసి ఇవి కూడా వేసేసానండి. ఈరోజైతే బయట చాలా వర్షం వస్తుందండి. ఇంకా కొంచెం మీకు డిస్టర్బెన్స్గానే ఉండొచ్చు, వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ ఆ సౌండ్స్ పడుతున్నాయి అన్నమాట. దయచేసి అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా ఉంటే సరిపోద్ది. మరీ మెత్తగా అయితే ఆడకూడదు ఈ డ్రై ఫ్రూట్స్. తర్వాత అయితే నువ్వులు కూడా మిక్సీ చేసేద్దామని ఇలా సగం పైగా నువ్వులు వేసేసుకొని కొన్ని అయితే ఉంచానన్నమాట. ఇవి కూడా మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, ఇది కూడా ఈ విధంగా బరకగానే పట్టానమాట. తర్వాత ఖర్జూరం, బెల్లం కూడా వేసేస్తున్నాను. మనం 2 కప్పులు నువ్వులు వేసాం కాబట్టి 1 కప్పు ఖర్జూరం, 1 కప్పు బెల్లం వేసానండి. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు. అలాగే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఈ నువ్వుల పౌడర్ అయితే మరలా ఇందులో వేసేసి అవన్నీ కలిసి మిక్సీ పట్టేస్తున్నానండి. ఇది ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది కదా. ఇవి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టుకున్న దాంట్లోనే ఇది కూడా వేసేసి ఇలా బాగా కలపాలి. అలాగే కొంచెం నువ్వులు పక్కన పెట్టాను కదా, అవి కూడా వేసేస్తే అక్కడక్కడ ఇలాగా చక్కగా ఆ నువ్వులు కనిపిస్తూ ఉంటే లడ్డు బాగుంటుంది అనమాట. ఇదిగోండి, ఈ సైజు లడ్డు కనుక చేసుకుంటే పిల్లలకు రోజు ఒక లడ్డు పెడితే సరిపోద్ది అనమాట. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి
ఎక్కువ తక్కువ మనం ఎలా వేసుకున్నా పర్వాలేదండి, కొంచెం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇంతే వేయాలి కొలతలతో అన్నది ఏమీ లేదండి. ఇది ఈ విధంగా అయితే చుట్టేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.